కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేతలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణకు వచ్చేతలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు డికే శివకుమార్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేతలకి కూటమి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఈ పరిస్థితుల్లో కూటమి అంటే కాంగ్రెస్ కు పడదు, కాంగ్రెస్ అంటే కూటమికి పడదు. మరి ఈ పరిస్థితుల్లో అందరూ కలిసి ప్రజల కోసం ముందుకెళ్తే ప్రయోజనాలు ఎలా ఉంటాయనే దానికి మచ్చుతునగా నిన్న జరిగింది. అంటే అభివృద్ధిలో పార్టీలు చూడకూడదు, అభివృద్ధి కోసమే పనిచేయాలనేది నిన్న వాళ్ళు కలిసిన విధానం చూస్తే మనకు సంతోషకరంగానే ఉంటుంది. ఇది యావత్ దేశం మొత్తం మీద కూడా అమలు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క పనితీరు ఎలా ఉందంటే తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను శత్రువులుగా భావించే విధంగా కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అదే విధంగా మాట్లాడుతున్నారు. తిరిగి ప్రతిస్పందన కూడా అలానే ఉంటుంది. దానికి కార్యకర్తలు ఆవేశపడిపోతున్నారు. అన్యాయం అయిపోతుంది, కార్యకర్తలు దెబ్బతింటుంది, కార్యకర్తలు నష్టపోతుంది, కార్యకర్తలు శత్రువులుగా భావిస్తున్నారు. ఒకనాడు ఇలా ఉండేది కాదు. మళ్ళీ తిరిగి అలాంటి వాతావరణం నెలకొల్పినప్పుడే మనకి ఘర్షణలు తగ్గుతాయి అని అయితే నేను భావిస్తున్నాను.